నమస్తే ఫ్రెండ్స్. నేను రోజమ్మ అభిమానుల్లో కోట్ల మంది అభిమానుల్లో ఒకడిని. ఇప్పుడు చూపించే ఈ న్యూస్ క్లిప్ చూడండి. ఇది ప్రముఖమైన ఒక న్యూస్ ఛానల్. ఈ న్యూస్ ఛానల్‌లో ఎలా మాట్లాడుతున్నారో అవసరం లేని అవాస్తవాన్ని వాస్తవంగా చూపించడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మీరు చూడండి. ఈ వీడియో చివరిలో కూడా వాస్తవాన్ని నేను జాయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్‌ని కూడా చూడండి. మధ్యలో వాయిస్ ఓవర్ తర్వాత గమనించి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. పరిణామాలు. కిరణ్ రాయల్ లోకలైటు జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏంటి వీడియో ఏంటి? ఈ కథ ఏంటి? దీని గురించి ఏంటి? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? సార్ ఒకటండి, వీడియోలో జోగి రమేష్ రోజా ఈ రోజు ఏం మాట్లాడుకుంటున్నారో క్లారిటీ వచ్చింది. వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి సమయంలో పీచా బాటాగాని కొట్టుకుంటా పీచా మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ మనసులో మాట చెప్పేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మొహాలు ఒకలాగా ఉన్నాయి, పైన గంభీరంగా అనిపిస్తాం, లోపల భయం ఉంది. మన ఈ వీడియో చూసి చాలా బాధేస్తుంది. ఇలాంటి వీడియోలను ఒక న్యూస్ ఛానల్స్ ఏ రకమైన ఆధారం లేకుండా ఎక్కడో దొరికిన ఒక స్టాక్ షాట్, అంటే ఎవరో ఏదో ఒక వీడియో ఇస్తారు, దాన్ని కట్ చేసి పేస్ట్ చేసుకొని అది వాళ్ళే దగ్గరుండి వీడియో షూట్ చేసినట్టుగా ఆ ఛానల్ వాళ్ళు దాని మీద అనలైజేషన్ చేయటం, డిబేట్ పెట్టడం, దాని మీద దుమ్మెత్తిపోయటం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏముంటుందో నాకు తెలియదు. కానీ వ్యూవర్స్ అయితే పెరుగుతారు. ఎందుకంటే మంచి కంటే చెడు మాటలు చెప్పినప్పుడే చాలామందికి త్వరగా చేరుతుందని ఆ కాన్సెప్ట్ నమ్ముతారు. కాబట్టి వాళ్ళు రోజమ్మ పేరు మీద దాదాపు 600 ఛానల్స్ పైగా రోజమ్మను ట్రోల్ చేసుకుంటూ బతుకుతున్నాయి, వాళ్ళ కడుపు నింపుకుంటున్నాయి. అందుకే ఆమె ఎప్పుడు ఏ ఛానల్ మీద కానీ పలానా ఛానల్ అన్ని ఇట్లా దుమ్మెత్తిపోసింది, ఆ వాస్తవాలను చూపిస్తోంది, నిజమైన వాస్తవం ఇది ఏ రోజు ఆమె బయట పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే పోనీలే వాళ్ళు బతికితే బతుకుతారు, అలా అయినా బతుకుతున్నారు కదా, వాళ్ళ కడుపు నిండుతోంది కదా అనే మనస్తత్వంతో ఉంటారు ఆమె. అలాంటి అంత సున్నితమైన మనస్కురాల్ని ఒక పాలసీ మీద ఏదైనా వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు దాని మీద విమర్శ చేయొచ్చు, అది కూడా సద్విమర్శ. మీరు ఇలా మాట్లాడకూడదు, ఇది వాస్తవం అని చెప్పి చూపిస్తూ చేయటం అనేది ఒక లక్షణము. ఈ లక్షణం లేని వార్తా ఛానళ్లను బ్యాన్ చేయాలి నిజంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మహా ఛానల్ అని కానీ, మహా న్యూస్ ఛానల్ అది, ఆ తర్వాత ఏబిఎన్ అని ఒక ఛానల్ ఉంది, ఆ తర్వాత టీవీ5 అని, ఇట్లా కొన్ని ఛానల్స్ కేవలము ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని న్యూస్ను కవరేజ్ చేస్తున్నాయి తప్ప జనాలకు మంచి చేయాలని కానీ, వాస్తవాలను చూపించాలని కానీ ఇవి ప్రయత్నించడం లేదని చెప్పడానికే ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ఇది చూడండి. ఈ వీడియో చూసి కంటిన్యూగా చూస్తే ఆ సీన్లో అక్కడ కనిపిస్తున్న ఆ థంబ్నెయిల్స్లో ఆ రాయటం, ఆ మహా టీవీ వాళ్ళు కానివ్వండి, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు కానివ్వండి, ఆ థంబ్నెయిల్స్ మీద ఏం రాశారు చూడండి. రోజమ్మకు డాష్ ఎక్కువ. అసలు ఆ పదం వాడొచ్చా? అలాంటి వాడొచ్చా? ఒక నీతి మాలిన ఆ ఛానల్స్కి లక్షణాలు, నీతి లక్షణం అనేది ఉందా అని బాధేస్తుంటుంది. అంతేకాకుండా వాస్తవం ఏంటి అని కూడా పరిశీలించకుండా ప్రసారం చేసేయటం. వీటికి బీసీసీఐ, బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది, అంటే వీటిని నియంత్రించేందుకు. వీటి మీద కంప్లైంట్ చేసినా కూడా వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో నాకు అర్థం కాదు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నేను ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, వాస్తవాన్ని ప్రసారం చేయాలి. వాస్తవం అంటే ఏంటంటే, ఈ వీడియో కానీ ఒక 2 రోజులుగా, అంటే దాదాపు 6వ తారీఖున, ఫిబ్రవరి 6, 2026 తారీఖున ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. ఆ వీడియోలో చాలా కట్ చేసి ఎడిట్ చేసుకొని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉపయోగించుకున్నారనమాట. అంటే వీళ్ళేదో వెంకటేశ్వర స్వామికి మోసం, ద్రోహం చేశాము, దానివల్ల మనం అందరం శిక్షణ అనుభవిస్తాము అన్నట్టుగా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నట్టుగా ఆ వీడియోని చిత్రీకరించడం జరిగింది. నిజానికి ఆ చిత్రీకరణ ఏంటంటే, దానికంటే ముందు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు అని చెప్పే ఉద్దేశంతోనే ఆ వీడియో చేయడం జరిగింది. కానీ దీని కొనసాగింపుగా ఇప్పుడు వీడియో పంపుతున్నాను. ఇది రోజమ్మ గారు పంపించిందే. ఆమె పంపిన వీడియోని మీకు దీని కొనసాగింపుగా అటాచ్ చేస్తున్నాను. మీరు చూడండి, వాస్తవం ఏంటో తెలుసుకోండి. అన్నెసెసరీ ఛానల్ను మనం లైక్ చేయడం వల్లనో, దాన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్లనో వచ్చే ప్రయోజనం లేదు. మీరు వాదించవచ్చు. కామెంట్స్లో బూతులు కూడా రాస్తుంటారు, పచ్చి బూతులు కూడా రాస్తుంటారు. అసలు రోజమ్మ నగర నియోజకవర్గానికి సంబంధించిన ఆమె వల్ల ఎవరైనా నష్టపోయి ఉంటే నగర ప్రజలు మాత్రమే నష్టపోయి ఉండాలి. అంతేకాని మీరు ఎవరు నష్టపోలేదు. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా నష్టపోయే ఛాన్స్ ఆమె ఇవ్వలేదు. కానీ ఆమె ఒక పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ కాబట్టి ఆమె అలా మాట్లాడుతుంది. మీకేంటి సంబంధం? మీరు ఎందుకు తిడతారు? మీరు ఎందుకు బూతులు మాట్లాడుతూ కామెంట్లు రాస్తారు? విమర్శ చేయాలంటే సద్విమర్శ చేయండి, తప్పులేదు. ఎవరైనా ఇప్పుడు మేమైనా, మాకు అభిమాని అయినా రోజమ్మ ఒకవేళ ఏదైనా తప్పు చేశారు అంటే మేము మాకు తెలిసిన ఛానల్ ద్వారానో, లేకపోతే మాకున్న మీడియా ద్వారానో, లేకపోతే వాట్సాప్ ద్వారానో, ఫోన్ నెంబర్ ద్వారానో మేము ఫోన్ చేసి, అమ్మా ఇలా జరిగింది, ఇలా మాట్లాడుకుంటే బాగుండేది కదా అని చెప్పగలుగుతాం. అది కూడా సద్విమర్శ. అంతేగాని బూతులు పెట్టి తిట్టడం వల్ల దానివల్ల కలిగే మీకు దాని నోట్లో ఉన్న ఒక బూతు శాడిజం అనేది బయటపడుతుంది తప్ప ఆమెను ఏమి చేసుకోలేదు. ఆమెను ఎవరు ఏమి చేసుకోలేదు. ఎందుకంటే ఆమె సౌత్ ఇండియాలోనే ఒకప్పుడు సూపర్ స్టార్స్లో ఒకరు. ఆమె అంతమంది అభిమానులు సంపాదించుకుంది. కేవలం 100 మంది తిట్టుకొని ఒక 600 మంది ఛానల్స్లో ట్రోల్ చేసుకున్నంత మాత్రాన ఆమె ఇమేజ్ దెబ్బ తినలేదు. కానీ ఆమె అంతకంతకీ ఎదుగుతూ పోతూనే ఉంటుంది. అంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటివి సహజము. గెలిచినప్పుడు బాగా రెచ్చిపోవడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం ఆమెకు జరగదు. ఆమె స్థితప్రజ్ఞురాలు అంటారు కదా, అలా ఉంటారనమాట. ఎప్పుడు అలాగనే ఉంటారు ఆమె. మీరు మాత్రమే గింజుకుని ఇబ్బంది పడుతుంటారు. ఆమె మంచి చేసినప్పుడు మంచిగా పొగడండి, తప్పు చేసినప్పుడు తప్పు, ఇది తప్పమ్మా అని చెప్పి రాయండి. మహిళల్ని ఎలా గౌరవించాలో తెలియలేదా? మీ అమ్మ నాన్నలు మీకు నేర్పలేదా? మరి ఎందుకు రెచ్చిపోయి లేని పని బూతులన్నీ రాస్తారు? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని పనికిమాలిన విషయాలంతా ప్రాపగేట్ చేస్తున్నారు. అవసరమా మీకు? చెప్పండి. మంచిగా ఉంటే మంచిగా రాయండి. నేను ఇప్పుడు మీకు జోగి రమేష్ గారి ఇంట్లో స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో
ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం చేశారో దానికి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో అని చెప్పడం కోసమే ఆ వీడియో తయారు చేయడం జరిగిందనమాట. అది ఎవరో పక్కన ఉన్న వాళ్ళు తీశారు, దాన్ని మీడియా ఛానల్కి ఇచ్చారు. ఆ ఒక్క వీడియోని బేస్ చేసుకొని ప్రతి ఛానల్ బండ బూతులు వాడటం, ఏంటది అసలు మహా టీవీ అన్నారు. మహా టీవీలో నిజానికి జర్నలిజం అనే వాటికి విలువలు తెలుసా? ఆ ఏబిఎన్ ఛానల్కు జర్నలిజం అనే దానికి మీనింగ్ తెలుసా? జర్నలిస్టులు అందరూ చిన్నపోతారండి. జర్నలిజం అంటే సమాజాన్ని నిలబెట్టే ఫోర్త్ పిల్లర్ అంటారు. ఇలాంటి అవాస్తవాలను చూపెట్టే జర్నలిజానికి ఏ విధంగా చప్పట్లు కొడతారు చెప్పండి? ఏదైనా చప్పట్లు కొట్టే జర్నలిజం ఉండాలి. ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, జర్నలిజం అంటే ఒక విలేకరి అడిగే ప్రశ్న, అవతల వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దాన్ని ఇక్కడ రోజమ్మ గారినో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఇంక ఎవరినైనా కానీ అడగచ్చు, పలానా వాళ్ళు పలానా విధంగా క్వశ్చన్ అడిగారు. కానీ మీ మైండ్స్లో పుట్టిన క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. అది జర్నలిజం కాదండి. అది న్యూస్ని చేరవేసే వాళ్ళు మాత్రమే జర్నలిస్టు. వాస్తవాలను వెతికి ప్రజలకు చూపించే వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు. అంతేగాని మీరంతా జర్నలిస్టులు ఎందుకు అవుతారు? ఇట్లాంటి అవాస్తవాలను పనికిమాలిన విషయాలందరినీ ఫోకస్ చేసేవాళ్ళు. కాబట్టి మీరు దయచేసి జర్నలిజం అనే దానికి మచ్చ తేకుండా ఉండండి. అందరూ అభిమానులు, రోజమ్మ అభిమానులు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఇది నీ పార్టీ కోసం చేయట్లేదు, నేను ఏ పార్టీని చప్పట్లు కొట్టడానికి చేయట్లేదు. ఒక వ్యక్తిని వ్యక్తిత్వహీనంగా మాట్లాడుతుంటే అది భరించలేక నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఈ కొనసాగింపుగా ఈ వీడియోని కూడా చూడండి. చూసి వాస్తవాన్ని మీరు తెలుసుకోండి అమ్మా. వాస్తవాన్ని మీరు తెలుసుకోండి, చూడండి, మీ పక్క వాళ్ళకి తెలియజేయండి. ఇలాంటి ఛానల్స్ను బ్యాన్ చేద్దాం, వీటిని అన్సబ్స్క్రైబ్ చేద్దాం. ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళే అరే జనాలు మనం చేసే వెధవచాష్టలు చూసి తప్పుగా అనుకుంటున్నారా అని వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు. ప్రోత్సహించకండి. ఇవన్నీ మన ఎలక్షన్స్ మీద పడతాయి. మన ఎలక్షన్స్ అంటే మనం ఎన్నుకునే నాయకులు మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది. ఆ మంచి వాళ్ళని ఎన్నుకోలేము, చెడ్డ వాళ్ళని ఎంచుకుంటాం. మంచిని మంచిగా చూపించండి, చెడ్డని చెడ్డగా చూపించండి. అంతేగాని ఆ వాస్తవాలను చూపించడం వల్ల వచ్చే కలిగే ప్రయోజనం ఏంటి? ప్రజలు ఆ వాస్తవాలను మర్చిపోయి ఆ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి ఓటేస్తారు. అక్కడ గద్దెనెక్కిన వాళ్ళు మాత్రం మనల్ని దుర్మార్గపు పాలన సాగిస్తారనమాట. ఇది మనకు అవసరమా చెప్పండి? మనం మంచిగా చేసుకోవచ్చు కదా ఏదైనా. కాబట్టి దయచేసి ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కళ్ళు తెరుచుకుంటారని, ఇలాంటి ఛానల్స్ ఎవరైనా రోజమ్మ గారు కాదండి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళ మీదైనా, కొన్ని ఛానల్స్ అయితే పార్టీల కోసం పనిచేస్తున్నాయి. ఏమండి, న్యూస్ ఛానల్స్ అంటే ఏంటి? ప్రజలకు మంచి న్యూస్ను చేరవేయటం. దానికి పార్టీ రంగు ఎందుకండి? పార్టీ రంగులు ఎందుకోవటం ఎందుకు వీటన్నిటికీ? అంటే మీకు ఫండ్స్ రావా? మీరు అంత దరిద్ర స్థాయిలో ఉన్నారా? మీ దరిద్రాన్ని ప్రజల మీద రుద్ది దాంతో ఆ విధమైన ఆనందాన్ని పొందుతున్నారా? ఇది తప్పండి. ఇది తప్పు. జర్నలిజం అనిపించుకోదు. ఇది న్యూస్ ఛానల్స్ జర్నలిజం మీద ఆధారపడి ఉంటాయి కదా. మరి ఆ జర్నలిజానికి మచ్చ తేకండి ప్లీజ్. అర్థం చేసుకుంటారు కదా. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇదిగోండి కొనసాగింపుగా ఈ వీడియోను చూడండి మీరు. ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడింది తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రెస్లో చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. మీ కళ్ళకి వచ్చి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా అని అసలు అరుస్తున్నాడు. ఏంటో హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేశాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది.